ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రంతను కూడా మీ యొక్క అమూల్యమైన రక్షణ మాకు చూపించినందుకు స్తుతులు తండ్రి. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు వందనాలు నాయనా. మమ్మల్ని మా కుటుంబాన్ని కాచి కాపాడి మాకున్న సమస్తాన్ని చుట్టూ మీ అగ్ని కంచె వేసి భద్రపరిచినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాల సమయంలో మేము ఇంకనూ సజీవులంగా ఉండి ఈ లోకాన్ని చూడగలుగుతున్నాము, ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నామంటే తండ్రి మీరు చూపించిన ఆ కృపను బట్టి స్తుతులు నాయనా. అయ్యా, ఎంతోమంది ఈ లోకంలో ఈ రోజును చూడలేక గతించిపోయినప్పటికీ మీరు మా ఎడలు చూపించిన కృపా కరుణను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని లేఖనాల ద్వారా మీరు ఈ రోజున ఈ ఉదయానం మాకు జ్ఞాపకం చేస్తూ సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము పడిన కష్టానికి గాను, మేము చేస్తున్న ప్రయాసకు గాను తండ్రి అది ఎట్టూ పోదని, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని నాయన. అయ్యా, మా యొక్క ప్రతి పనికి కూడా ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని, మా ఆశ భంగము కానేరదని తండ్రి మాకు ధైర్యమైన మాటలు సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో ఎవరైతే నిరాశతో ఉన్నారో, మేమేమనుకున్నా కావట్లేదు మేము అని కృంగిపోతున్నారో, వారి ఆశ భంగము కానేరదని, వారు అనుకున్న కార్యాలన్నీ జరిగి తీరుతాయని, ధైర్యంతో బిడ్డలు ముందుకు సాగాలని సెలవిస్తున్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా మొరబెడుతున్నాము. వారి యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవుడవు తండ్రి, వారి ఆలోచన ప్రకారం మీ చిత్తంలో వాటిని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మాకేమైతే అవసరం ఉన్నావో, ఏవైతే తండ్రి లోటుగా ఉన్నావో, వేటిలో అయితే మేము ఇంకా బలపడాలో తండ్రి, ధైర్యపడాలో వాటిలో మీరు మా సహాయం దయచేయండి, సమృద్ధిని దయచేయండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, ఆర్థికంగా బలపరచండి నాయన. ఏ బిడ్డ కూడా కృంగిపోకుండా వారి హృదయంలో తండ్రి మీ యొక్క వాక్యమును నాటమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా తండ్రి ఈరోజున ఎవ్వరు కూడా ఎటువంటి ఆకలి సమస్యలు లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా ఉండటకు కృప చూపించండి నాయన. ఈ రోజున మా పనులలో కూడా మమ్మల్ని బహుగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని మా ఎదుట నుంచి తొలగించి పనుల్లో తండ్రి మేము ఆశీర్వదింపబడిన వారిగా ముందుకు వెళ్ళులాగున కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున క్రొత్తగా వ్యాపారాలు, ఉద్యోగాలు మరేమైతే ప్రారంభిస్తున్నారో వాటన్నిటిలో బిడ్డలకు దీవెనలు దయచేయండి. ఈ రోజున మేము ప్రయాణాలు చేయబోతుండగా, చేస్తూ ఉండంగా మీ యొక్క రక్షణ మాకు దయచేయండి. దేవదూతల కాపుదల మా రాకపోకలలో అనుగ్రహించండి. ఎవరు కూడా చిన్న ప్రమాదం, చిన్న గాయం కూడా కాకుండా సురక్షితంగా గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించండి నాయన. తండ్రి, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు వారందరికీ మీ కాపుదల దయచేయండి నాయన. ఎండవేడిమి నుంచి, దుష్టుల నుంచి వారికి రక్షణ దయచేయమని, ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, సిద్ధపాటు కలిగిన వారు ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాము, వారికి జ్ఞానం దయచేయండి, తెలివిని అనుగ్రహించండి, జ్ఞాపక శక్తితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు కూడా ఉన్నారు నాయన. వారి రిపోర్ట్స్ వారికి అనుకూలంగా యేసు నామములో మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఎవరితోనూ ఎటువంటి విభేదాలు ఈరోజు కలిగి లేకుండా ప్రతి ఒక్కరితోనూ సమాధానంతో జీవించే కృప దయచేయమని, నిమిషాన్ని కూడా వ్యర్థపరచకుండా ప్రతి ఒక్క క్షణాన్ని వినియోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రతి క్రియ మీ నామానికి మహిమకరంగా ఉండుటకే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఏ లోకమాయ కూడా మమ్మల్ని ఆకర్షించకుండా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా వర్ధిల్లుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరాలకు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ఈరోజు మేమందరము కూడా మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులై ఉండే గొప్ప ధన్యత కలగజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.